వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తజనం. వివిఐపి దర్శనాలు రద్దు. లఘు దర్శనం ద్వారా అనుమతి. మారుమూల ప్రాంతాల బాలికల్లో అవగాహనకు తోడ్పాటు. ప్యూరతాన్లో TSRTC ND సజ్జనార్ వెల్లడి. తుపాకీ కాల్పుల సంఘటనలో 6 నిందితుల అరెస్ట్. పరారీలో మరో 4 వెల్లడించిన SP సుధీర్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన ఎందుకు బయటపెట్టడం లేదు? కేంద్రాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే, వరుస సెలవు దినాలు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీ కారణంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. VIP దర్శనాలను రద్దు చేశారు. ఉదయం నుండి స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి 3 నుండి 4 గంటల సమయం పడుతోంది. భక్తులు రద్దీ పెరగడంతో ఆలయంలో లఘు దర్శనానికి ద్వారా అనుమతి కల్పిస్తున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పీరియడ్ ప్యూరాథన్ 2K 5K ఫన్ వాక్ అండ్ రన్ ఉత్సాహంగా కొనసాగింది. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు కొనసాగిన పరుగును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవంత్, RTC ND సజ్జన జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతులు ధైర్యంగా ప్యాడ్లు ధరించాలని అవగాహన పెంచేందుకు నిర్వహించిన పరుగులో పట్టణ, గ్రామీణ ప్రాంత యువతులు, బాలికలు, దివ్యాంగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు మెహర్ రమేష్, సినీ హీరో సత్యదేవ్, సినీ నటి దివి, మాదాపూర్ DCP శిల్పవల్లి, సినీ గాయని గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో నెలసరి ప్యాడ్లపై ప్రజల్లో మరింత అవగాహన తేవాలని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల బాలికల్లో అవగాహన తీసుకురావాలని, దీనికోసం RTC తోడ్పాటు అందిస్తుందని సజ్జనార్ తెలిపారు. గౌలిగూడ, మహాత్మా గాంధీ, సికింద్రాబాద్, జూబ్లీ బస్ స్టేషన్లలో ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు ప్యాడ్ బాక్సులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లలో కూడా నవంబర్లోగా ఈ సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈవెంట్కి నన్ను పిలిచినందుకు నిజంగా థ్యాంక్ యూ శైలా గారికి. నేను అంటే ముఖ్యంగా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మనందరం తప్పుగా చూసే ఒక విషయాన్ని అవేర్నెస్ కోసం వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నంగా నాకు చాలా బాగా నచ్చింది. విలేజెస్లో లేకపోతే అంటే ఇది దేవుడి సృష్టి, దాన్ని అతీతంగా మనం మన విలేజెస్లో కానీ ఒక సోషల్ ట్యాబు పెట్టుకొని మనం నిజంగా ఆడపిల్లల్ని చాలా హింసిస్తున్నాం. అంటే విలేజెస్ అంటే ఆ 5 రోజులు వాళ్ళు ఏదో తప్పు చేసినట్టుగా దేవుడిచ్చిన దాన్ని మనం ఎవరూ ధిక్కరించడానికి. సో ఐ థింక్ ఇట్స్ అ వండర్ఫుల్ నేను చూసిన చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఐ వుడ్ రేట్ దిస్ అమంగ్ ద టాప్. ఎందుకంటే అది చాలామంది చెప్పడానికి మేబీ అంటే ఒక ప్లాట్ఫామ్ దొరకాలి. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ వచ్చి వాళ్ళకి అవేర్నెస్ వచ్చినప్పుడే ఈవెన్ అంటే ముఖ్యంగా మెన్ ముందుకు వచ్చి దీన్ని ప్రమోట్ చేస్తేనే దాని ఇది ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి నేను రావడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ శైలా గారు, ఐవ్ రెడ్ అబౌట్ యూ అండ్ ఐవ్ సీన్ యువర్ వర్క్.
you're doing amazing work అండి, and I wish you the very best, and I hope God will be there with you in your journey. Thank you. ప్యూరథాన్ 2022 ఇది ఒక పీరియడ్ మ్యారథాన్. ఈరోజు వర్షం పడుతున్న హైదరాబాద్లో 3,000 పైగా మన హైదరాబాదీలు వచ్చి సాలిడ్గా సపోర్ట్ చేశారు. ఆడపిల్లల కోసం గర్ల్స్ లైవ్స్, డిగ్నిటీ, ఎడ్యుకేషన్, హెల్త్ మ్యాటర్స్, మెన్స్ట్రుయేషన్ మ్యాటర్స్ అని ఋతుక్రమం ఎంతో నార్మల్ విషయం అని చెప్పి మనం ఈరోజు అంతా ఇక్కడ గ్యాదర్ అయ్యాము నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో. ఈరోజు విచ్చేసిన మహేష్ భాగవత్ గారికి, సజ్జనార్ గారికి, అలానే డీసీపీ శిల్పవల్లి గారికి అండ్ అదర్ సెలబ్రిటీస్ అందరికీ కూడా మేము చాలా కృతజ్ఞతతోటి మీడియా ముందర థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. నాతో పాటు మా కో ఫౌండర్ అర్చన కూడా ఉన్నారు. మేమిద్దరం యూఎస్లో ఉంటాము, బట్ మా టీం ఇక్కడ స్ట్రాంగ్ వాలంటీర్ టీం ఉంది. అండ్ వాట్ వీ ఆస్క్, చూస్తున్న ఈ న్యూస్ మీరు కనుక చూసినా చదివిన, వీ నీడ్ యువర్ టైమ్, వీ నీడ్ వాలంటీర్స్. pureonline.orgకి వెళ్ళి వాలంటీర్స్గా సైన్ అప్ అవ్వండి. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రేట్ ఐడియాస్, థాట్స్ అండ్ టైమ్ టు గివ్. అది మాకు అవసరం, మన పిల్లలకు అవసరం. డూ ఇట్ ఫర్ అవర్ గర్ల్స్. థ్యాంక్ యూ. సంబంధి అవగాహన కోసం ప్యూరథాన్ అని ఒక మంచి 2K 5K రన్ వాక్ని ఈ ప్యూర్ సంస్థ తరపున శైలా తల్లూరి మ్యామ్ వాళ్ళ టీం మొత్తం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఈవెన్ అమెరికా నుంచి కూడా 25 మంది ఇక్కడ రావడం జరిగినాయి. ఇది చాలా గొప్ప కాజ్. ఇదే ఇప్పుడు కూడా మన సమాజంలో ఈ పీరియడ్స్ మీద చాలా ట్యాబు ఉన్నాయి. నాకు ఇంకా గుర్తు వస్తున్నాయి. నా చిన్నప్పుడు ఎవరికి పీరియడ్ వస్తే అది ఇంటి బయట పెట్టిన వాళ్ళు 4వ రోజు. ఆ పరిస్థితి ఇప్పుడు లేవు. మాత్రం ఇప్పుడు కూడా అది నాకు పీరియడ్స్ ఉన్నాయని చెప్పడం అది కష్టం అవుతున్నాయి. సో దానికి సంబంధి స్పెషలీ ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళ మీద కూడా చైతన్య రావాల ఉద్దేశంతో చాలా మంచి ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశాము. ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని మన ఆర్టీసీ సజ్జనార్ గారు, డీసీపీ శిల్పవల్లి అందరినీ వాళ్ళు పిలిపించారు. ఈ ప్యూర్ సంస్థ యాజమాన్యానికి మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు. ప్యూర్ సంస్థ శైలా భరత్ గారి నేతృత్వంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో ఈ ఒక ఋతుక్రమం పైన అందరూ కూడా అవేర్నెస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు ముఖ్యంగా ఇది ఒక నైసర్గిక ప్రక్రియ, న్యాచురల్ ప్రాసెస్. ముఖ్యంగా మగవాళ్ళు ఇది ఒక తీయాల్సిన పరిస్థితి అవసరం ఉంది. ముఖ్యంగా భర్త కావచ్చు, బ్రదర్ కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అందరు కూడా ఫ్రెండ్స్ కూడా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా దీనిపైన అవేర్నెస్ తీసుకురావడం ఒక చాలా సంతోషకరము. టీఎస్ఆర్సీ యాజమాన్యం ఈ సంస్థతోని ఒక ఒప్పందం చేసుకుని ఈరోజు చాలా మారుమూల నుంచి కూడా ట్రైబల్స్ని, ముఖ్యంగా మారుమూల ప్రదేశం నుంచి కూడా బాలికలను కూడా తీసుకొచ్చి ఈ యొక్క ప్యూరథాన్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరము. మనకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. మనం కూడా టీఎస్ఆర్సీ యాజమాన్యం ఈ టాయిలెట్స్ని అందరు కూడా, ఎందుకంటే చాలామంది సిగ్గుపడుతుంటారు టాయిలెట్స్ పోవడానికి, అక్కడ కూడా చాలా హెరాస్మెంట్ అని ఉంటుందని తెలిసిన తర్వాత పైలట్ బేసిస్గా జేబీఎస్, ఎంజీబీఎస్లో ఫ్రీ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం నవంబర్ దాకా మొత్తం స్టేట్ వైడ్ ఉన్న టాయిలెట్స్ కూడా అన్ని చోట్ల కూడా ఫ్రీ చేయడం జరుగుతుంది. మనం కూడా ప్యూర్ సంస్థతో మాట్లాడి ఈ ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్, వెండింగ్ మెషిన్స్ కావచ్చు, ఇన్సులేటర్స్ కూడా పెట్టారని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ పార్టిసిపేట్ చేసిన పెద్దల అందరూ కూడా నేను పేరు అభినందిస్తూ, ముఖ్యంగా శైలాకు, భరత్కి, మొత్తం ప్యూర్ టీం కూడా నా తరపు నుంచి, టీఎస్ఆర్సీ యాజమాన్య తరపు కూడా పేరుగా అభినందిస్తున్నాను. వాగులు, నదులు, అడవులు ఎక్కడైతే మేము పనిచేస్తామో మీ అందరితో ఇలా కలవడం జరిగింది. ప్యూర్ వర్క్స్ ఇప్పుడు ఒక చదువుకోవాలి అనుకుంటున్న ఒక పిల్లవాడికి కానీ, ఒక పాపకి కానీ, చదువుకి వారికి మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలు, ఎనీ barriers between a child wanting education and education. Deepika is specially powered of our tribal bridge schools beautifully. She is here to say hello to all of us. Oh my God, అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో ఇటీవల జరిగిన తుపాకీ కాల్పుల సంఘటనలో 6 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వీరిలో ఒకరు మైనర్ కాగా మరో 4 నిందితులు పరారీలో ఉన్నారని జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించాలని ఈ ముఠా సంపన్నులను టార్గెట్ చేసిందని అన్నారు. రావులపాలెంకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్య రెడ్డిని కిడ్నాప్ చేసి భారీగా నగదు డిమాండ్ చేయాలని ముఠా విఫలయత్నం చేసిందని తెలిపారు. తుపాకులు, నాటు బాంబులతో వచ్చిన ముఠాలో ప్రధాన నిందితుడు సాగిరాజు, అప్పల త్రినాథ వర్మ, పోలుమాటి సుధీర్ కుమార్, పీతాని నాగదుర్గా ప్రసాద్, కడలి సుధీర్ కుమార్, ఎర్రంశెట్టి మురళీకృష్ణ, ఎస్కే రబ్బాని, మరో మైనర్ నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితులకు పిస్టల్ సరఫరా చేసిన సాగిరాజు వీరభద్రరాజు, వెంకటపతి రాజు, నాటు బాంబులు తయారు చేసిన తామరపల్లి సోమేశ్వరరావు, చెల్ల అభిరామ్ పరారీలో ఉన్నారని అన్నారు. సంబంధించి 6 ముద్దాయిల్ని అమలాపురం సిసిఎస్ పోలీసులో, తర్వాత రావులపాలెం పోలీసులో కూడా అందరూ ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంతకు ముందే ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా 7గురిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి, రావులపాలెం, రాజోలు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఒక 6గురు ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వీళ్ళని అటాక్ చేసి వెపన్స్తో లేదా బాంబ్స్తో బెదిరించి వీళ్ళ దగ్గర మనం డబ్బులు లాక్కుందాము అనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ఈ ఆదిత్య రెడ్డి అనే అతని మీద అటాక్ చేసి డబ్బులు లాక్కోవాలని ప్రయత్నించడం జరిగింది. అది ఫెయిల్ అవడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ కేసుకు సంబంధించి వీళ్ళు వెపన్ సంపాదించడానికి వీళ్ళకి హెల్ప్ చేసినటువంటి భీమవరానికి సంబంధించిన 3గురిని, ఆ తర్వాత వీళ్ళు నాటు బాంబులు చుట్టడానికి సహకరించినటువంటి ఒక 2ని, అదేవిధంగా వీళ్ళకి ఆ ఇంజెక్షన్ వైల్స్ సప్లై చేసినటువంటి వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. స్పాట్కు వచ్చి ఫైరింగ్ చేసినటువంటి ముద్దాయిలు 2ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సహకరించడము, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినటువంటి ఆదిత్య రెడ్డి విక్టిమ్, ఈయన దగ్గర పనిచేసేటటువంటి మురళి అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 6గురు అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా వెపన్ సప్లై చేసినటువంటి ఇంకొక 2ని, ఆ తర్వాత ఈ బాంబ్స్ చుట్టడంలో వీళ్ళకి సహకరించినటువంటి ఇంకొక 2ని కూడా అరెస్ట్ చేయడం కోసం సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,20,000 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడినట్టు బీజేపీ దగ్గర ఆధారాలు ఉన్నాయని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా వాటిని బయటపెట్టడం లేదని, కనీసం ఎంక్వైరీ కూడా వేయలేదని ధ్వజమెత్తారు. మీకు లావాదేవీలు లేకపోతే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. తన ప్రశ్నలకు బీజేపీ అధిష్టానం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కప్పేయండి, 4 సార్లు ఎమ్మెల్యే అట కదా, ఏమైనా చేశాడా తల్లి? అసలు నాకు సొంత ఇల్లు కూడా లేదు అని జాలిపడి సానుభూతి ఓటు వేస్తే గెలిచాడట కదా. ఇప్పుడేమో ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకొని మరి 3 అంతస్తుల మేడ కూడా కట్టుకున్నాడు గట్ట కదా. ఇంకే గంపా గుత్తగా అన్నిట్లో కాంట్రాక్ట్లు, అన్నిట్లో కమిషన్లు, అన్ని వాటాలు అని ఆయనకే అట కదా. మైనింగ్ అయినా, ఇసుక మాఫియా అయినా, R&B పనులైనా, ఇరిగేషన్ పనులైనా, ఏవైనా ఆయన కంటికి ఆయన పోయే అవకాశమే లేదట కదా. బాగా సంపాదిస్తున్నాడు సారు. మీరు ఓట్లు వేస్తూనే ఉన్నారు, ఆయన మాత్రం ఓట్లు వేయించుకుంటూనే ఉన్నాడు. కానీ మీకు ఏమైనా చేస్తున్నాడా తల్లి? ఆ ఇంటికి బీటీ రోడ్డు కూడా, ఆయన కట్టుకున్న ఇంటికి బీటీ రోడ్డు కూడా ప్రభుత్వం డబ్బులే వాడుకొని మరీ వేసుకున్నాడట కదా. మరి ఇంకే అబ్దుల్లాపూర్ 100 ఎకరాలు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసి, ప్లాటింగ్లు చేసి 1000 కోట్లు సంపాదించిండట కదా. ఇంకే ప్రజల కోసం ఏమైనా చేశాడా? అసలు కొన్ని గ్రామాలకు రోడ్లు కూడా లేవు కదా. ఎప్పుడైనా మీకోసం కొట్లాడా? ఎప్పుడైనా మీకోసం మాట్లాడా? అసలు పోచమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా రాజీవ్ స్వగృహ పథకం కింద మధ్య తరగతి వాళ్ళకు భూములు ఇక్కడ కేటాయిస్తే ఆ భూములు కూడా ప్లాటింగ్లు చేసి అమ్ముకున్నారట కదా. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? అసలు ఒక జర్నలిస్టు ఈయన అవినీతి గురించి రాయబోతే పాపం ఆయన మీద కేసులు పెట్టి చిత్రహింసలు చేస్తే అసలు ఇప్పుడు మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడట ఆ జర్నలిస్టు. ఇక ఏం చెప్పాలి ఎమ్మెల్యే గురించి? ఇది ప్రజాస్వామ్యమా?
ఇది ప్రజాస్వామ్యమా, అరాచక రాజ్యం? వీళ్ళు మనుషులా, రాక్షసులా? ఎలా తయారయ్యాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు? ప్రతి నియోజకవర్గంలో ఇదే సమస్య, ప్రతి నియోజకవర్గంలో ఇదే జరుగుతుంది కదా. ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడైనా ప్రజల కోసం పనిచేస్తున్నారా? అసలు ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమా? అది బీఆర్ఎస్ అంటే ఏంటి? బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ సర్వీస్ పార్టీ. ఎందుకు పెట్టాడట కేసీఆర్ సార్ పార్టీ? తెలంగాణ మోడల్ని దేశమంతా అమలు చేస్తాడట. ఏమిటి తెలంగాణ మోడలు? తెలంగాణ మోడల్ ఏమిటి? మిగుల బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడము తెలంగాణ మోడల్ కదా. ఆడవాళ్ళకు రక్షణ లేకుండా చేయడం తెలంగాణ మోడల్ కదా. ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోవడం తెలంగాణ మోడల్ కదా. రైతులు చచ్చిపోయినా, విద్యార్థులు నిరుద్యోగులు చచ్చిపోయినా పట్టించుకోకపోవడం తెలంగాణ మోడల్ కదా. ఇది కదా తెలంగాణ మోడలు. ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు? ఇప్పుడు ఈయన రాజ్యాలు ఏలబోతాడట. అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఇక్కడ ఎప్పుడైనా రైతులను పట్టించుకున్నాడా? ఎప్పుడైనా నిరుద్యోగులు చచ్చిపోతుంటే ఒక్కరి ఇంటికైనా వెళ్ళి చెట్టంత కొడుకుకు కోల్పోయావు తల్లి అని ఒక్కరికైనా ₹1 సాయమైనా చేసిండా? ఇక్కడ దిక్కులేదు కానీ ఇప్పుడు దేశాలు ఎలా పోతాడట సారు. ఈ వయసులో కూడా కేసీఆర్ గారికి ఆశ సావలేదు. ఏం చెప్పాలి కేసీఆర్ సార్ని? టీఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ పార్టీ అయింది. వచ్చే ఎన్నికల్లో ఇది వీఆర్ఎస్ కావాలి, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. మొత్తానికే కేసీఆర్ గారి చేత రిటైర్మెంట్ చేసి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టాలి. అమ్మా మళ్ళీ మోసపోవద్దు. కేసీఆర్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు వచ్చినప్పుడే వస్తాడు, ఓట్ల కోసమే వస్తాడు. మంచి మాటలు చెప్తాడు, గారడి మాటలు చెప్పి మీతో ఓట్లు వేయించుకుంటున్నాడు. ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నాడు. ఓట్లు వేయించుకున్నాక మళ్ళీ ఒక్కసారైనా తిరిగి చూస్తున్నాడా? ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు. అసలు బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ, మత పిచ్చి పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే కదా బీజేపీ రాజకీయం, ఇదే చేసింది కదా బీజేపీ పార్టీ. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంత అన్యాయం జరిగితే, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,20,000 కోట్ల రూపాయల అన్యాయం జరిగితే, అవినీతి జరిగితే, అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కూడా ఈ రోజు వరకు కూడా ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదు అని బీజేపీ పార్టీని అడుగుతున్నాం. బీజేపీ పార్టీకి అన్యాయం జరిగింది అని తెలిసి కూడా మీకు లావాదేవీలు లేకపోతే ఎందుకు ఎంక్వైరీ వేయలేదని బీజేపీ పార్టీలను అడుగుతున్నాం. ఆలోచన చేయండి. ఒక్కరు కూడా ప్రజల పక్షాన నిలబడలేదు. అందుకే చెప్తున్నాం మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ ప్రజల కోసం నిలబడే ప్రభుత్వం సాధ్యం. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం సాధ్యం. నిర్మల్ జిల్లా బాయింసాలోని కమలాపూర్ గుట్ట వద్ద గత కొన్ని రోజులుగా అక్రమంగా మోరం తవ్వకాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానిక హనుమాన్ ఆలయానికి వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతిందని స్థానికులు అడ్డుకున్నారు. అంతటితో ఊరుకోకుండా అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని 2 జేసీబీలు, 2 టిప్పర్లు, 2 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. క్లియరెన్స్ ఉందా ఈ గుట్ట తవ్వడానికి? వీళ్ళకి అంటే పర్వాలేదు, లేకుంటే వీళ్ళకి ల్యాండ్ అండ్ మైన్స్కి సరెండర్ చేస్తారు. నిర్మల్ జిల్లా ముదోల్లో కోలిగల్లి చెరువు వద్ద ఆకాశంలో పున్నమి చంద్రుడు మబ్బులకు సమీపంలో ప్రకాశవంతంగా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పున్నమి చంద్రుడు ప్రకాశవంతంగా వెలుతురునిస్తూ చెరువులోని నీటిని తాకే విధంగా కనిపించడం కనువిందు చేసింది. మబ్బుల్లో నుండి బయటకు వచ్చిన చంద్రుడు ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలుగునివ్వడంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూసి ఆనందం వ్యక్తం చేశారు. ప్రకృతి తన అందంతో కనువిందు చేయడం మధురానుభూతిని కలిగించిందని స్థానికులు పేర్కొన్నారు. ఇటువంటి ఆహ్లాదకరమైన సన్నివేశాలు మళ్లీ మళ్లీ రావని వారు అభిప్రాయపడ్డారు. హిందూపురం ప్రశాంతతకు మారుపేరు. అలాంటి హిందూపురంలో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. వైసీపీ మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలతో నరికి దారుణంగా మట్టుపెట్టారు. చౌలూరులోని తన ఇంటి ముందు కారు నుంచి రామకృష్ణారెడ్డి దిగుతుండగా కళ్లలో కారం పొడి చల్లి విచక్షణ రహితంగా హతమార్చారు. కాగా తన కుమార్ని హత్యకు ఎమ్మెల్సీ ఇక్బాల్, ఈయన సహాయకుడు గోపి, చాకలి రవి, నజుండరెడ్డి, మురళి, కేపీ నాగుడు తదితరులు హస్తం ఉన్నట్లు మృతుడి తల్లి ఆరోపించారు. ఏలూరు రూరల్ చాటపర్రు వివర్స్ కాలనీలో ఈ నెల 2న అదృశ్యమైన మొత్తా తిమోతి జోసఫ్ తంబి కేసును 1 టౌన్ పోలీసులు ఛేదించారు. హత్య కేసులో 1 టౌన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. తంబిని కిడ్నాప్ చేసి కోడి కత్తులతో హత్య చేసిన అహ్మద్ బాషా, షేక్ రబ్బానీ, కల్లూరి భార్గవ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. తంబి భార్య విజేతతో అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు తెలిసిందని వివరించారు. సెకండ్ అక్టోబర్ లేట్ నైట్ ఒక మిస్సింగ్ కంప్లైంట్ వచ్చింది. ఆ లేడీ విజేత కంప్లైంట్ దాట్ హస్బెండ్ మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. అప్పుడు మనము 3వ తేదీ అర్లీ మార్నింగ్ ఒక మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. వైఫ్ ద్వారా ఇచ్చిన లీడ్లో కూడా మనకి దాట్ ఒక రోజు ముందు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో డయేరియా ఒకే రోజు ఒక తాండాకు చెందిన 2 బలి తీసుకుంది. 20 రోజుల పసిపాప ఉన్న ఓ బాలింతతో పాటు 7 ఏళ్ల బాలుడు మృతి చెందారు. కెరమోరి మండలం మురికిలంకకు చెందిన సిడాం కన్నీబాయి 2 సార్లు వాంతులు చేసుకుని విరోచనాలతో బాధపడింది. గంట అనంతరం సిడాం చిన్నజైతు అనే బాలుడికి సైతం వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. తాండావాసులు సమాచారంతో అక్కడికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి అప్పటికే వారు మరణించారని నిర్ధారించారు. తాండాలో 20 కుటుంబాలు ఉండగా ఇంటికొకరు చొప్పున డయేరియాతో బాధపడుతున్నారు. దీంతో వైద్య సిబ్బంది తాండాలో వైద్య శిబిరం నిర్వహించి 14 మందికి డయేరియా సోకినట్లు గుర్తించారు. వారిని ఆసుపత్రులకు తరలించి ప్రస్తుతం ఎక్కువగా సమస్య ఉన్న వారిని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 4గురికి, మంచిర్యాల ఆసుపత్రిలో 1కి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మురికిలంక తాండాకు చెందిన సిడాం భీముబాయి దంపతులకు 2 సంతానం. పెద్ద కుమారుడు పెద్ద జైతు గతేడాది డయేరియాతో చనిపోయాడు. ఇప్పుడు చిన్న కుమారుడు కూడా అదే సమస్యతో మరణించాడు. నీరు లేదా కలుషిత ఆహారం ద్వారా డయేరియా సోకి ఉండవచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. నీటి నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు జిల్లా వైద్యాధికారి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వైద్య శిబిరం ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. మండల్ ధనోరా జీపీలో మురికిలొంక అనే గ్రామం ఉంది. ఇది కోలాం హ్యాబిటేషన్. దాంట్లో మొన్న రాత్రి సడన్గా విలేజెస్లో అరౌండ్ 10 మెంబర్స్ దాకా వామిటింగ్స్, మోషన్స్ సఫర్ అయ్యారు. అండ్ దాంట్లో ఒక బాలింత 25 డేస్ బ్యాక్ డెలివరీ అయింది. శ్రీరామ్ కన్నీబాయ్ అనే లేడీ అండ్ జైతు 8 ఇయర్స్ బాయ్, ఇద్దరు కూడా
3 to 4 times వామిటింగ్ మోషన్స్ అయినాయి. దాని తర్వాత డిటోరేట్ అయ్యారు. వాళ్ళకి ఫోన్ సిగ్నల్తోని 108 కూడా కాంటాక్ట్ చేయలేకపోయారు. బట్ 108 కాంటాక్ట్ చేసి లేట్ వచ్చే టైం కూడా 2 డెత్ అని చెప్తున్నారు. ఫర్దర్గా విలేజ్లో కూడా అరౌండ్ 10 మెంబర్స్ దాకా డైరీతో బాధపడుతున్నారు. కంటిన్యూ క్యాంప్ నిన్న నిర్వహించాము. దాంట్లో ఒక సివియర్గా ఉన్న వాళ్ళకి 5 మెంబర్స్ని ఆసిఫాబాద్కి ఒకరిని మంచిర్యాలకు షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ కంటిన్యూ తగ్గేదాకా క్యాంప్ ఆ విలేజ్లో పక్క హ్యాబిటేషన్లో క్యాంపులు పెడతా ఉన్నాము. మెయిన్లీ కలుషితమైన ఆహారమా వాటరా అనేది ఫర్దర్గా మేము చూస్తాం. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో 75 మంది బీసీ ప్రముఖులకు నవంబర్ 6న సన్మానించామని తెలంగాణ బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. హైదరాబాద్లోని అంబర్పేటలో ఏర్పాటు చేసిన జాగృతి సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలు ప్రతి ఒక్క రంగంలో ముందంజలో ఉండాలన్నారు. సన్మాన కార్యక్రమంలో బీసీ కులస్తులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జాగృతి జనరల్ సెక్రటరీ కత్తుల సుదర్శన్ రావు, ఉపాధ్యక్షులు లవంగం ఆంజనేయులు, అచ్చని రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగం గౌడ్, వేణుగోపాల్ చారి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ జాగృతి 7వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశానికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సమైక్యతతో కలిసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 3 కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో ఉండాలనే ఉద్దేశంతో 75 మందికి బీసీ ప్రముఖులకు వివిధ కులాలకు సంబంధించిన ముఖ్యులకు సమైక్యత భారత్ స్వతంత్ర భారత్ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమము, అదేవిధంగా రాష్ట్ర స్థాయి అవార్డ్స్ ఇవ్వాలని ఈ కార్యక్రమము నవంబర్ 6 హైదరాబాద్లో నిర్వహించాలని తెలంగాణ బీసీ జాగృతి నిర్ణయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరి సహకారం కావాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై బీసీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తజనం. వివిఐపి దర్శనాలు రద్దు, లఘు దర్శనం ద్వారా అనుమతి. మారుమూల ప్రాంతాల బాలికల్లో అవగాహనకు తోడ్పాటు. ప్యూరథాన్లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి. తుపాకీ కాల్పుల సంఘటనలో 6 నిందితుల అరెస్ట్. పరారీలో మరో 4 వెల్లడించిన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినా ఎందుకు బయటపెట్టడం లేదు? కేంద్రాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.